వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. నేను క్రిస్టియన్లను కానీ జీసస్ ని కానీ ఏమీ అనలేదు. జస్ట్ అమాయక జనాల్ని మోసం చేస్తున్న కొంతమంది ఫేక్ పాస్టర్స్ మాత్రమే అనడం జరిగింది. ప్రజలకు లేనిది ఉన్నట్టు చూపించే కొంతమంది ఫేక్ పాస్టర్స్ మాత్రమే ఈ వీడియోలో అనడం జరిగింది. నిజమైన క్రిస్టియన్స్ కి ఈ వీడియో ఎక్కడా బాధ కలిగించదు. పక్కన వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తుండే వాళ్ళు. ప్రే చేసుకునే దగ్గరికి బాగా వినిపించేది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అవి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటున్నాయి అని చెప్పి ఫోన్ లో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ప్రేయర్ చేసుకునేదాన్ని. అప్పుడు నేను ఏం చేశానంటే కిచెన్ లో యుద్ధము యెహోవాదే అని రాసి పేపర్ ని అక్కడ స్టిక్ చేసి ఎప్పుడు సాంగ్ వినబడ్డా వాళ్ళది యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని. చాలా గొప్ప పని చేశావు. అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. హల్లెలూయా. అగరబత్తి కాదు, నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. ఏంటక్క పక్కన ఇంట్లో వాళ్ళు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టారని చెప్పి టీవీ పగలగొట్టేశాడా ప్రభు? పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. పక్కింటి వాళ్ళ సిచ్యువేషన్ బీ లైక్. మీరంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? అర్ధరాత్రి 2 సమయంలో ప్రభు మా ఇంటికి వచ్చారు. ఏంటి ప్రభు మీరెలా వచ్చారని అడిగితే మీ టీవీ పగలగొట్టడానికి అన్నారు. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయిందని అనిపించింది. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, మేమంతా ఎంత చెప్తున్నా వినకుండా ఎంత వద్దు అంటున్నా మా టీవీ పగలగొట్టేశారు. ఈ శరీరములో పోవా చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇదేంటో అయితే, అరే నీ అబ్బా, ఏం చేస్తావు? ఏంట్రా గారంగుడు? ఏం చేస్తావు? వెళ్ళవా? ఇదేంది అయ్యిండ్రా బాబు, గారం గుడుస్తుంది. ఇంకా నేను చంకనెత్తుకుని తెప్పమని లేదు. వెళ్ళవా? అగ్నితో నిన్ను కాలుస్తా. పరిశుద్ధాత్మ అగ్ని గట్టిగా చెప్పలు కూడా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. చిచ్చి. ఓం నమ శివాయ, జీససాయ నమః. ఏంట్రా ఇది? నికల్రా బాబా. Doctor, what's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఓయ్ ఖతర్నాక్ ఖతర్నాక్. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఇప్పుడు నువ్వేమన్నా? పరమేశ్వర అదెందుకు వచ్చిందిరా సాంగ్ లోకి? చేసేదే కాపీ సాంగ్లు, అవన్నా కొద్దిగా సరిగ్గా చేయండిరా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓం నమో యేసు క్రీస్తాయ. ఏంట్రా అది? ఓం నమో యేసు క్రీస్తాయ. ఊరినాయనో ఇన్నాళ్ళు హిందువులనే క్రైస్తవులుగా మార్చేస్తున్నారు అనుకున్నాం, కానీ యేసుక్రీస్తునే హిందువుగా మార్చేస్తారు అనుకోలేదురా నాయనో. సారీ.
మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. నాగరాజు గారు వేసుకోండి. చప్పట్లు. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. యారే కోయ్ కోయ్ కోయా హమారీ సంత మామా కోయ్ 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 కోయ్. बंदी बंधुरे भैया बंदी बंधुरे बुद्धि जमारे भैया बदन जमारे ये सोचा अबुन्या दुकर जमारे. కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్ మూజుకమై. बंदी बंधुरे भैया बंदी बंधुरे बुद्धि जमारे भैया बदन जमारे. సప్పలు కొట్టండి మీరు సప్పలు కొట్టండి. మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట. ఆమెను తీసుకొచ్చి కుర్చీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే. ముసలం పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. అప్పటి నుంచి నా భయం నాది. చప్పట్లో కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా. ఆగండి, వీడియో ఇంకా అయిపోలేదు. మధ్యలో నాదొక చిన్న విన్నపం. వీడియో ఫన్నీగా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కి కామెంట్ బాక్స్ పగిలిపోవాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో నవ్వు రప్పించే వీడియోలు చాలానే ఉన్నాయి. చూసి ఆనందించి తద్వారా ఆరోగ్య మహాభాగ్యాన్ని పొందండి. ఎంత పొంది సుధాకర్? 10 lakhs వరకు 10 లక్షలు నీ చేతికి నేను ఒకటి ఇస్తున్నాను సుధాకర్. నీ అప్పు తీరుతుంది సుధాకర్. అంత సీన్ ఉందండి. నా చేతుల్లో నుంచి ఒక ప్రభావం నీ లోపలికి వస్తుంది సుధాకర్. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. దేవుని శక్తి నిన్ను తాకుతుంది. దేవుని బలము నిన్ను తాకుతుంది. దేవుని అభిషేకము తాకుతుంది. టచ్! సుధాకర్ ఎట్లుంది ఇప్పుడు? నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నాయి. నీ 10 లక్షల అప్పు తీరుతుంది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అన్నా మనకి ఆ సుధాకర్ గడు 10 లక్షలు ఇవ్వాలి, ఇచ్చేసాడా? వాడు ఇంకెవరినక్కర్లేదురా. ఏ అన్నా ఏమైంది? అంటే వాడు ప్రార్థన చేయించుకున్నాడు, ఇంకెవరనవసరం లేదు. చెప్పు. రే 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 ఏంట్రా ఇది? తిట్టి దారిలో పెట్టచ్చు, పసుపును కొట్టి దారిలో పెట్టచ్చు, కానీ తిట్టిలా కొట్టినా మీకు మాత్రం బుద్ధి రాదురా. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఇలా ఏం చూసావా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీళ్ళ ఘోరాలు చాలానే ఉన్నాయి. అవన్నిటి మీద ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.